హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం మటన్ కర్రీ ఈజీగా వండుకోవడం, మొదటిసారి వండేవాళ్ళు కూడా వండేటట్టు వండుకుందాం. ఒక 6 చెంచాలు ఆయిల్ వేయండి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కోసి నేను వేసాను. పొయ్యి ఆన్ చేసుకొని ఆనియన్స్ వేగుతుంటాయి. ఈలోపు ఇది మటన్ చాలా మీడిల్గా చూసారా, లేతగా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉంచాను. బాగా నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని చాలు. ఇందులో ఆయిల్, ఆనియన్స్ వేసాను. వేడెక్కుతుంది కళాయి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి, ధనియాలు కలిపి పేస్ట్ చేసాను. కొంచెం వేద్దాం. ఇది కొంచెం మనం ఉంచుకుంటే మరి 2-3 రోజులకి సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే. ఇప్పుడే ఫ్రెష్గా తిప్పాను కదా, టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చి వేయండి. నిలువుగా కోసి వేయండి, లేకపోతే పేలుతాయి, మీదకి వస్తాయి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా వండుకోవచ్చు. ఏవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం వేయట్లేదు, ఈజీగా వండుకోవచ్చు. ఇప్పుడు రంజాన్ నెల కదా, రంజాన్ సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ఎక్కువగా మటన్ ఇవి వండుతారు కదా, బాగుంటుంది. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి, ధనియాలు, కొంచెమే జీలకర్ర వేసాను. ఒక 2 స్పూన్లు వేయండి. ఆ మసాలా మనకు సరిపోతుంది. ఆనియన్స్ వేగాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ వేయండి చాలు. కొంచెం మటన్లో కూడా వేసాను కదా, మటన్లో నేను 1/2 స్పూను సాల్ట్ వేసాను. ఇందులో కూడా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇది 30 కేజీ. ఇది ఒక 10 నిమిషాలు ఇలా నీరులాగా వస్తుంది కదా, 10 నిమిషాలు ఇలా వేగించాలి. ఇది ఒక 5 నిమిషాలు వేగింది. ఇప్పుడు చూసారా, బంగాళదుంపలు ఒక 3 తీసుకున్నాను నేను, మీడియం సైజు. ఇలా బాగా నీట్గా కడిగి తొక్కతో వేయండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది బాగా మరొక 5 నిమిషాలు మగ్గించుదాం. ఈలోపు మనం టేస్ట్ తగినంత కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. 2 స్పూన్లు వేసాను నేను. మీరు తీసుకున్న మటన్ బట్టి, మీ కారం బట్టి వేయండి. దగ్గర పడాక మళ్ళీ కొంచెం కారం చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు కావాలంటే. ఇంకొక 5 నిమిషాలు ఇలా వేగిద్దాం. కారం చాలేదు. అలాగే మనం కలిపి ఒకసారి చూసుకుంటే మనకు తెలిసిపోద్ది కారం సరిపోయిందా లేదా. ఇంకో స్పూన్ వేసాను, నేను 3 స్పూన్లు వేసాను. ఒక 5 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే పొటాటో కూడా వేసాం కదా, అందువల్ల మనకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పొటాటో వేయడం వల్ల. ఇలాగంతా వేగిపోయింది కదా, ఇది వేగింది. చూసారా, ఆయిల్ ఇలాగా బయటకు పెడితే మనకి కర్రీ బాగా దగ్గరికి అయినట్టు. వాటర్ వచ్చింది, వాటర్ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మటన్ కదా, మెత్తగా ఉడకాలి. ఒక గ్లాస్ మీద ఒక పావులా వేయండి, సరిపోతుంది. కుక్కర్ పెడతాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. అదే కుక్కర్ పెట్టకుండా అయితే కనీసం ఒక 6 గ్లాసులు నీళ్ళైనా వేయాలి. బాగా ఉడికించాలి. అప్పుడు లోట ఉంటుంది కదా, దాంతో లోటన్నరైనా వేయాలి. సాల్ట్ అన్నీ సరిపోయి చూశాను నేను. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుండి 5 విజిల్ల వరకు వేయించండి, మీడియంలో పెట్టి.
4 నుండి 5 విజిల్లు వేయిద్దాం. కుక్కర్ చల్లారింది, తీసి చూద్దాం. చూసారా మటన్ కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగా కలిపి ఇప్పుడు ముక్క చూడండి, ఇది ఉడికింది లేదనేది చిన్న స్పూన్తో చూస్తే తెలిసిపోతుంది. ఇది మెత్తగా ఉడికింది. ఈ కొంచెం వాటర్ ఎగిరించి ఒక 5 నిమిషాలు ఎగిరిస్తే మనకి కర్రీ దగ్గరికి అయిపోతుంది. పొటాటో వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకుందాం. ఇది దగ్గరికి అవుతుంది కదా. ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేయండి. అల్లం వెల్లుల్లి ధనియాలు అన్ని పేస్ట్ వేసాం కదా, గరం మసాలా కొంచెం వేస్తే బాగుంటుంది. 2 నిమిషాలు దగ్గరికి అయ్యాక సర్వ్ చేసుకుందాం. చూసారు కదా కర్రీ రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. సింపుల్గా ఇలాగా మటన్ కర్రీ వండుకోండి. వంట రాని వాళ్ళు కూడా ఇలాగ ఈజీగా వండొచ్చు. అంతా అన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి 15 నిమిషాల్లో మటన్ కర్రీ రెడీ అవుతుంది. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. చూసారు కదా ఇలాగా అంత బౌల్లో తీసుకుందాం. ఇలాగా బౌల్లో తీసుకొని మీదని కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి ఇంకా లింకు రంజాన్ కీర్ ఉన్నాయి, అది కూడా లింక్ పెడతాను, చూడండి అవసరమైతే. ఓకే.